కార్తీక పురాణం 15వ అధ్యాయం. పూజాదికాలు నిర్వర్తించలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ రోజుల్లో నిష్ఠతో పూజ చేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఇతరులు పెట్టిన దీపం నందు నూనె వేసినా, అవసాన దశలో ఉన్న దీపం యొక్క వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా వారి సమస్త పాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను వినుము అని ఇలా చెప్పసాగెను. సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయము ఒకటి ఉండేది. కర్మనిష్ఠుడైన ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీకమాసము అంతయు అక్కడే గడిపి పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామాలకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీకమాసం ఆరంభం నుంచి చేయసాగాడు. ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. 4 మూలలు వెతికి తినడానికి ఏమి దొరుకుతుందా అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ దీపం వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా పక్కనే వెలుగుతున్న దీపానికి తగిలి ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీకమాసం కావడం, శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలిగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు కళ్ళు తెరిచి చూడగా పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. ఓయి, నీవు ఎవరవు, ఎందుకు ఇలా నిలబడ్డావు అని ప్రశ్నించగా అతను వినమ్రంగా, అయ్యా, నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండి కోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యి వాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోటకరిచి తీసుకువెళ్లసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనుకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కాని ఓ మహానుభావా, నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో దానికి కారణమేమో తెలియదు. మీరు యోగి పుంగవుల్లా ఉన్నారు, దయచేసి నాకు విశదీకరించండి అని కోరాడు. అంతటా ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు. ఓయి, నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బహ్లికుడు. నీవు జైన మతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాసపరుడవై వైదేవ పూజలు, నిత్య కర్మలను మరచావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థ చింతన కలిగి ఉండడమే కాకుండా ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తిను బండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మినావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలుకగా జన్మనెత్తి వెనకటి జన్మ పాపాలను అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి దాంతో దానధర్మాలు చేసి భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందుము అని నీతులు చెప్పి పంపాడు. చూసావా జనక మహారాజా, జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంత మాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో. ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనె వేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ అని వివరించాడు. 15వ రోజు పారాయణం సమాప్తం.